మజ్జి తాగడు. ఈరోజు రాజశ్రీ కర్నూలు ఎస్పీ సారు శ్రీ కృష్ణకాంత్ గారు మరియు అడిషనల్ ఎస్పీ సెబ్ ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ రవికుమార్ సార్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు మేము ఎన్నికల దృష్ట్యా ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా మేము ఒక వ్యక్తి వెంకటాపురం గ్రామం నుంచి వచ్చి మనకు ఎమ్మిగనూరు పట్టణంలో ఫుల్ బాటిల్ మద్యం అమ్ముతున్నాడు అనే సమాచారం ముందు నుంచి ఉండింది. ఆ సమాచారాన్ని మేము ట్రేస్ చేసుకొనేసి కరెక్ట్గా అతని మీద నిఘా ఉంచి మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ దాడుల్లో ఒక మోటార్ సైకిలు 23 ఫుల్ బాటిళ్ళు అంటే 750 ml మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మద్యంగా గుర్తించడమైనది. విచారించినప్పుడు సదరు వ్యక్తి తాను ఎలా తెచ్చుకుంటున్నాడో అరుణాచల్ ప్రదేశ్ నుంచి అని కోరగా అడగగా అతను ఏమన్నాడంటే, సార్ ఇక్కడి నుంచి నాకు విజయవాడ వెళ్తాను బస్సుకి, ఆ విజయవాడ నుంచి మళ్ళీ ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్కు అరుణాచల్ చేరుకొని ఒక 2 రోజుల తర్వాత అక్కడికి రీచ్ అవుతుంది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కొనుగోలు చేసి తర్వాత తిరిగి నేను బ్యాగులలో పెట్టుకునేసి ఇక్కడికి సేమ్ ట్రైన్ ద్వారా విజయవాడ చేరుకొని మళ్ళీ అక్కడ నుంచి బస్సులో నేను ఎమ్మిగనూరు చేరుకొని ఇక్కడ అమ్ముకుంటూ ఉంటాను అని తెలియజేయడం జరిగింది. అతని మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతనికి రిమాండ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ దాడుల్లో మాకు సహకరించినటువంటి ఎస్ఐ మరియు సత్యనారాయణ గారు మరియు సిబ్బంది ఇంటెలిజెన్స్ వింగ్ వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నా ఎస్సీబీసీఐ ఎమ్మిగనూరు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.